ఆపరేషన్ అరణ్య టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గన్ ఎక్కుపెట్టింది గబ్బర్ సింగ్. మరి బుల్లెట్ గురి తప్పదు కదా. టెన్షన్తో చెమట్లు కారుతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్ మామూలుగా కాదు, ఏరియల్ సర్వే చేస్తూ మొబైల్తో మొత్తం రికార్డ్ చేసి అసలు పగడ్బందీగా మ్యాప్ తీసి మరి పెట్టారు. అది కూడా ఏపీ క్యాబినెట్ మీటింగ్లో పెట్టారు. అసలు పెద్దిరెడ్డి అటవీ భూమిని ఎక్కడ ఆక్రమించారో డ్రోన్ షాట్స్ తీసి మరి వీడియో చూపిస్తున్నారు. అంతకుముందు కలెక్టర్ విచారణ చేసి రిపోర్ట్ పంపారు. కానీ ఇప్పుడు పవన్ చేసిన రిపోర్ట్ అంతకంటే పవర్ఫుల్ అంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద యాక్షన్ తప్పదంటున్నారు. ఇది ఊహించని పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇప్పుడు భయంతో అల్లాడిపోతోంది. ఆల్రెడీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఓ ట్వీట్ చేసి పవన్ కళ్యాణ్ చెప్పేవని అసత్యాలు అంటున్నాడు. పైగా ఏమైనా పవన్ ఒక యుద్ధమే చేస్తున్నట్లుంది. అసలు మొదట్లో అటవీ పర్యావరణ శాఖలంటే అందరూ పెదవిచ్చారు. ఇప్పుడు ఆ శాఖలుంటే ఏం చేయొచ్చో చేసి చూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్. పెద్దిరెడ్డి వ్యవహారంలో హైకోర్టు ఏదో చెప్పింది, ఇక ఏమీ కాదు అని ఊపిరి తీసుకుంటున్న వైసీపీ శ్రేణులు ఇప్పుడు పవన్ ఇచ్చిన స్ట్రోక్ ఉలిక్కి పడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ మంగళం అటవీ ప్రాంతంలో పర్యటనకు వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ మంగళగిరిలో, లంచ్ అక్కడ అంటూ వైసీపీ బ్యాచ్ సోషల్ మీడియా ట్రోల్ చేసింది. దానికి ఇప్పుడు జనసేన సోషల్ మీడియా వాళ్ళు కౌంటర్ గట్టిగా ఇస్తున్నారు. ఇక మీకు ఉందే అంటూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో రచ్చ నడుస్తోంది. ఒకవైపు చంద్రబాబు, లోకేష్లు పెట్టుబడుల వేటలో ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం అడవి దొంగల వేటలో ఉన్నారు. మొత్తానికి కూటమి ప్రభుత్వాన్ని త్రిమూర్తుల్లాగా నడిపిస్తూ అటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరోవైపు అవినీతికి కళ్ళెం వేస్తున్నారు. రైట్, ఇప్పుడు ఇదే అంశంపై మనం మాట్లాడదాం. మనతో పాటు టీఎన్ఎస్ఎఫ్ నేత చావా సతీష్ గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నేత రేగిడి లక్ష్మణరావు గారు మనతో పాటు డిబేట్లు జాయిన్ అయ్యారు. నమస్తే సార్ ఇద్దరికి. లక్ష్మణరావు గారు అండ్ సతీష్ గారు నమస్తే సార్. సార్ నమస్తే సార్. సతీష్ గారు నమస్తే. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, మొదట మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. మొత్తం మీద అటవీ భూముల ఆక్రమణపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. మనం ఉదయం నుంచి చూస్తున్నాం. ఏంది ఎటు వెళ్తుంది అనుకుంటున్నారు? పెద్దిరెడ్డి అటువంటి పనులు చేయలేదంటారా మీరు? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, వైకేఆర్ టీవీ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏం జరిగినా సరే నేనున్నాను, నేను ప్రతిపక్ష పాత్ర వహిస్తానని చెప్పారు గతంలో, అలాగే చేస్తూ ఉన్నారని కొంతమంది అభిప్రాయం, కొంతమంది అపోహ అవ్వచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఎక్కడ వాటా రావట్లేదో అక్కడ చూసుకుంటా ఉన్నారు. వాటా రాని దగ్గర వేలు పెట్టి నా వాటా నాకు పంపించండి, నా వాటా నాకు రాకపోతే ఖచ్చితంగా బయటకు మాట్లాడుతున్నానే ఉదాంతం నాకు కనబడుతుంది. కానీ అంటే పెద్దిరెడ్డి గారిని వాటా అడిగారంటారా మీరు లక్ష్మణరావు గారు? అంటే పెద్దిరెడ్డి గారిని వాటా అడిగారా పవన్ కళ్యాణ్ గారు? పెద్దిరెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు వాటా అడిగినా పెద్దిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి వాటా ఇవ్వరు. ఎందుకంటే 75 ఎకరాలు కూడా పట్టా భూములు ఆయన కొనుక్కున్నారు 2000-2001 మధ్య. అవి 1981లోనే ఆ భూములను కూడా ప్రైవేట్ భూములు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ధృవీకరణ చేశారు. అవి పక్కాగా ప్రైవేట్ భూములు కాబట్టి ఆ రోజున ఉన్నటువంటి ఎంఆర్ఓ, ఆర్డీఓ వీళ్ళందరూ కూడా ఆ సమక్షంలో వీళ్ళు లీగల్ గా కొనుక్కున్నారు ఆ 75 ఎకరాలు కూడా. అవి విత్ ప్రూఫ్లు ఉన్నాయి, పట్టా భూములు ఉన్నాయి. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? గతంలో మీరు అధికారంలోకి రాగానే మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద మాట్లాడారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లాలో ఆ ఫారెస్ట్ అంతా కూడా ఆక్రమించారు, భూ కబ్జా చేశారండి. 18 నెలలు అవుతుంది సార్. ఆధారాలు ఏవి? మళ్ళీ ఇప్పుడు కూడా ఆరోపణలేనా? ఆధారాలు ఉండాలి కదా. ఇప్పుడు ఆయన చూపిస్తున్నారు కదా సార్, వీడియో తీసి హెలికాప్టర్ లో మరి ప్రయాణించి ఆయన మొత్తం తీసి ఆ షూట్ చేసి చూపిస్తున్నారు. ఎవరికి కావాలి సార్ వీడియో? వీడియోలు పనిచేయవు సార్. డాక్యుమెంటేషన్, ల్యాండ్ అగ్రిమెంట్ కి, ల్యాండ్ ఎక్కడైనా కబ్జా జరిగింది అనడానికి ప్రూఫ్స్ ఏవి? లేకపోతే సర్వే నంబర్లు మార్చారా? ఏవి ఎవిడెన్స్ ఏవి? అవి కావాలి కదా. ఇవి ఎప్పుడు సార్? ఇప్పుడు 1981లో 1981లో ఏ గవర్నమెంట్ ఉందండి? 2000లో ఏ గవర్నమెంట్ ఉందండి? మరి 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే రమణారెడ్డి గారు అనే వ్యక్తి ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూమి కబ్జా చేశారని చెప్పి ఆయన కంప్లైంట్ చేస్తే దానికి ఒక టీం ఏర్పాటు చేశారు. ఆ టీం అంతా కూడా ఏం చెప్పారండి?
అవి ప్రైవేటు భూములు ఆయన కొనుక్కున్నారు అని ఆయన సమాధానం చెప్పారు. మళ్ళీ ఈయన కోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి వెళ్తే కోర్టు వారు కూడా డిస్మిస్ చేశారు ఆయన ఫైల్ని. మళ్ళీ 2000 సంవత్సరంలో కూడా ఈయన అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, సార్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఈ భూములు కబ్జా చేశారని చెప్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక టీంని పంపించారు, సర్వే చేయండి, ఎంక్వైరీ చేయండి అని. అప్పుడు కూడా ఏం లేదని తేలింది కదా. అధికారులు చెప్తూ ఉన్నారు. ఒక పక్కన కోర్టు వారు కూడా వాళ్ళని ముట్టకాయలు వేశారు. ఎవరి భూములు ఎవరు కబ్జా చేయడం ఏంటి, అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు అని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ అధికారా? ఫారెస్ట్ శాఖ మంత్రి అయ్యొచ్చు. మంత్రి అయినంత మాత్రం నా సబ్జెక్ట్ ఉంటుందంటే పొరపాటు. పవన్ కళ్యాణ్ గారికి ఏ సబ్జెక్ట్ తెలుసు, ఏ సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది? అయినా మన ఇదా సినిమాలో ముఖానికి రంగులు వేసుకుని వచ్చిన వ్యక్తి ఏ సబ్జెక్ట్ మీద అవగాహన ఉందానికి? దేని గురించి మాట్లాడతారు? ఒకటి సార్, కృష్ణకి ఒకటి చెప్తారు సార్, విఎస్ఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాంట్లో వేలెట్టారు. మన డిఎస్పీ అక్కడ ప్యాకెట్ ఆడిస్తూ ఉన్నారు, క్లబ్ లో అన్నారు చెప్పారు. ఏమైంది సార్? డిఎస్పీని ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించారా? లేకపోతే ప్యాకెట్ కప్పులు ముయించారా? బియ్యం అక్రమ రవాణా అన్నారు. ఎక్కడ ఆగి వెచ్చలు విడిగా బియ్యం రవాణా జరుగుతూ ఉంది ఇప్పుడు కూడా. అదే ఆర్థిక మినిస్టర్ పయ్యాల కేశవ గారు బామార్ది కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ ఆగారు సార్? ఎర్రచంద్రానికి వెళ్ళారు మొన్న. ఇదే ఎర్రచంద్రం టన్నులు పట్టుకున్నాం నేపాల్లో, ఇదంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిదని ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిది అయితే 18 నెలలు అవుతుంది కదా, మరి ఆయన దాన్ని ఎందుకు నిరూపించలేకపోతూ ఉన్నారు? ఆయన కూడా అదే అన్నారు కదా, మీరు నిరూపించండి నాదని, ఇక భూ కబ్జా చేసిన నిరూపించండి సార్. ఈ రోజున వాళ్ళకున్నటువంటి మాంసపుత్రికలైనటువంటి ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి, ఇవన్నీ టీవీ ఛానళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా ఏమని రాసిస్తూ ఉన్నారంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు 25 ఎకరాలు కొంటే 75 ఎకరాలు అలాగైనాయి. భూమి అయిన పిల్లలు పెడతారు సార్? భూమి అయిన పిల్లలు పెడతారా? లేకపోతే ఎకరా 2 ఎకరాలు అవుతుందా ఎక్కడైనా? ఇక్కడ ఏ సంవత్సరం ఈ ఎంత భూమి కొన్నారు మొత్తం డాక్యుమెంటేషన్ సహా చెప్తూ వినండి సార్. 23/46/2000 విస్తీర్ణం 15 ఎకరాలు. 1/2000 ఒకటిలో విస్తీర్ణం 10 ఎకరాలు. 23/45/2000 11 ఎకరాలు. 139/2001 విస్తీర్ణం 18.94 ఎకరాలు. 23/47/2000 విస్తీర్ణం 10 ఎకరాల 10.80. అలాగే 2/2001 విస్తీర్ణం 10 ఎకరాలు. మొత్తం విస్తీర్ణం 75.74 ఎకరాలు. ఇది విత్ రిజిస్ట్రేషన్ ప్రభుత్వంతో ఏదైతే అక్కడ లీగల్ గా కొనుక్కున్నటువంటి డాక్యుమెంటేషన్. దాదాపు 75 ఎకరాలు ఆయన కష్టార్జితంతో కొన్నారంటారు, అంతేనా? 75 ఎకరాలు కూడా ఆ రోజున టీడీపీ పార్టీ అధికారంలో ఉంది సార్. టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్నారు. ఆ రోజున టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ 75 ఎకరాలు కొన్నారు. ఆ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కట్టుకోవాలా? చంద్రబాబు నాయుడు గారే కదా అప్పుడు సీఎం. ఒక్క నిమిషం సార్. సతీష్ గారు ఏమంటారు సార్? సార్ నమస్తే సార్. సతీష్ గారు అడుగుదాం. మీరు అడుగుతున్న టీడీపీ గవర్నమెంట్ అంటున్నారు కదా సార్, తన కష్టార్జితంతో పెద్దిరెడ్డి గారు దాదాపు 75 ఎకరాలకు పైగా కొంటే మీరు ఏంటి సార్ కామెంట్ చేస్తారా అంటున్నారు లక్ష్మణరావు గారు. సార్ ఒక మాట చెప్పాలి. ఇప్పుడు ఆక్రమించుకున్న దానికి కొనుక్కున్న దానికి తేడా ఉంటుంది సార్. కొనుక్కుంటే ఆయన సొంతంగా కష్టార్జితం అయి కొనుక్కుంటే ఎక్కడో వెళ్ళి అడవిలో కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా అండి. పోనీ వీళ్ళు కొనుక్కుందా అంటున్నారు కదా, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటున్నారు కదా. సరే ఇప్పుడు ఆయన చెప్పిన రిజిస్ట్రేషన్లే ఉన్నాయి సార్. 1/2001, తర్వాత 23/4, ఇవన్నీ ఉన్నాయి సార్. వాళ్ళు ఏమంటున్నారు, విత్ రిజిస్ట్రేషన్ తోటి మేము కొన్నాము అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించింది కూడా అదే. వీళ్ళకి అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా కొన్నారు, అసలు అటవీ ప్రాంతంలో ఎవరికి భూమి ఉంటది, వీళ్ళు ఎలా కొంటారు, దాని మీద విచారణ చేయమనే కదా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించింది. ఏదైతే పొంగలూరు నియోజకవర్గం మంగళంపేట అడవుల్లో ఉన్నాయో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇంతకు ముందు కూడా ఇప్పుడేమో వీళ్ళు కొన్నారు అని అంటున్నారు. ఇంతకు ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చెప్పారు సార్? ఆయనే స్వయంగా చెప్పారు, ఆ భూములు నాకు వారసత్వంగా వస్తున్నాయని చెప్పారు. వారసత్వంగా వచ్చిన భూములు అని ఆయన చెప్తున్నారు, కొన్నా అని వీళ్ళు అంటున్నారు. సో ఇది ఎక్కడ పొంతనుంది సార్? ఇప్పుడు
రిజిస్ట్రేషన్ అయింది అంటే అదే కదా సార్, ఆక్రమించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే కదా ఆరోపణ అంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసింది. అదే కదా లక్ష్మణ్ గారు మొదట్లో ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారికి వాటాలు రావట్లేదు, పవన్ కళ్యాణ్ గారు వాటా తీసుకోవడానికి ఆయన ఏమి వైసీపీలో ఉన్నది కాదు సార్, ఆయన ఏమి వైసీపీ నాయకుడు, వాళ్ళకున్న అలవాట్లయితే పవన్ కళ్యాణ్ గారికి లేవు. ఆయన ఒక్క సినిమా చేస్తే సార్, వాళ్ళు కానీ ఒక సినిమా చేస్తే ఈ రోజున ఎంత డబ్బు వస్తుందో ఆంధ్ర ప్రజానికానికి, తెలంగాణ ఉన్న ప్రజానికానికి మొత్తానికి తెలుస్తారు. ఎస్ సార్. ఆయన స్టేచర్ ఏంటి, ఆయన ఏంటి మొత్తానికి తెలుసు. వీళ్ళ దగ్గర వీళ్ళని బెదిరించి డబ్బులు తీసుకోవాల్సినంత కర్మ వాళ్ళకి పట్టలేదు సార్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక హోదాలో ఉన్నారు. ఆయన ఏమి మామూలు మనిషి కాదు, వచ్చే ఆరోపణలు చేయడానికి, ఏదో నిరాధారమైన ఆరోపణలు చేయడానికి ఆయన ఏమి మామూలు వ్యక్తి కాదు సార్. డిప్యూటీ సీఎం, అటవీ శాఖ అధికారి సార్. అదే విధంగా ఇప్పుడు ఇదే పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు సార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు సార్, ఏదైతే ఆక్రమణలకు గురైన భూములు మాకు కంప్లైంట్ చేయండి, మేము సాల్వ్ చేస్తాను. జనాలు సార్ తండోపతండాలుగా వచ్చారు. అదంతా మనం లైవ్ లో చూసాము, అన్ని ఉన్నాయి, వీడియోతో మొత్తం ఉన్నాయి, లైవ్ లో ఉన్నాయి. వీళ్ళు కబ్జాలు చేయకపోతే అంతమంది జనం అంత డైరెక్ట్ గా ఎలా వస్తారు? రారు కదా, వీళ్ళు ఆరోపణలు చేయబట్టే కదా. అదే విధంగా సార్ వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, మేము సవ్యచాచులు అని. భూ బకాసురుడు సార్, ఒక్క మాటలో చెప్పాలంటే పెద్దిరెడ్డి గారు భూ బకాసురుడు అని చెప్పొచ్చు సార్. తిరుపతి సిటీలో రాయల్ నగర్ అనే కాలనీలో, తిరుపతిలో బుగ్గమఠానికి సంబంధించిన భూములు ఆక్రమించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కదా. ఇదే కేసు హైకోర్టులో ఇప్పుడు నడుస్తుంది కదా. 1900 సార్ ఈ భూములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వాళ్ళు చెప్పలేరు సార్. 1970లో చంద్రగిరి రాజులు ఒక అసిస్టెంట్ డీజీ స్థాయి అధికారిని పిలిచి 4.2 ఎకరాలు అప్పుడు రాసిచ్చారు సార్. ఏదైతే హిందూ మతానికి సంబంధించి అక్కడ తిరుపతి ఈ హిందూ సాంప్రదాయాన్ని కొనసాగించాలి, వీళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పి ఒక డీజీ స్థాయి అసిస్టెంట్ అధికారి స్థాయిలో చంద్రగిరి రాజుల రిజిస్ట్రేషన్ దాన్ని మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆక్రమించుకున్నారు. ఈ కేసు హైకోర్టులో కూడా నడిచింది సార్. వీళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని కేసు కొట్టేసింది. అది కూడా మనందరం విన్నాం. మరి దాని మీద ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోపణలు చేసింది ఏంటి సార్? అడవి ప్రాంతానికి సంబంధించిన భూములు అసలు అమ్మటానికి ఉంటదా? ఉండదు. రెండోది ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటి, మాకు వారసత్వంగా వచ్చిన భూములు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్వయంగా ఇంతకు ముందు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి వీళ్ళకి అటవీ ప్రాంతంలో భూములు వారసత్వంగా ఎట్లా వస్తాయి, అసలు దాని ఏంటి అని చెప్పి ఒక ఎంక్వైరీ చేశారు. వస్తుంది, లెట్ ఇట్ బికమ్. ఎందుకు ఆ దొంగ అంటే భుజాలు తడుచుకోవడం ఎందుకు? ఈ భూ బకాసురులు ఏమంటారంటే 1981 నుంచి అసలు మీరు ఏం చేయలేకపోయారు, అప్పటి నుంచి కూడా అందరూ కేసులు వేస్తున్నారు, కానీ ఎవరు ఆయన దొంగ అని కానీ నిరూపించలేకపోయారే అంటారు లక్ష్మణరావు గారు. అంతే సార్ లక్ష్మణరావు గారు? ఆయన అంటున్నారు సార్, అప్పుడు వాళ్ళు చేసే ఆరోపణలు కోర్టుకు వెళ్ళాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆ టైంలో ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో అప్పుడు అక్కడ ఏం లోపాయకారి జరిగిందో ఎవరికి తెలుసు సార్? మీకు అక్కడ కేసు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఒకే పార్టీకి సంబంధించిన మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులే. మరి అక్కడ ఏం లోపాయి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ రాలేదు అందుకని వేశారన్న మాట్లాడిన అతనే వాళ్ళే చెప్తున్నారు కదా. ఏమో ఆ రోజు ఏమన్నా నడిచిందేమో ఎవరికి తెలుసు, అందుకే కేసు తొక్కుపెట్టారేమో. వీళ్ళు చేసేదే రౌడీజం కదా సార్, బెదిరింపులు, రౌడీజం మొత్తం ఇదే కదా సార్ వీళ్ళు చేసేది. దాంట్లో ఇంకా ఆశ్చర్యం ఉంది, మనం దాని గురించి పెద్ద మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఆ 76 ఎకరాలు ఏదైతే ఉందో ఆ భూములు సార్ రోడ్లు వేసారు సార్. ఈ రోజు ఒక మాట చెప్పాలి సార్, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను అక్కడ బిల్డింగ్ కట్టాము మా పనోళ్ళ కోసం కట్టాం. సార్ పనోళ్ళ కోసం ఎవరైనా లగ్జరియస్ ఈ రోజుల్లో, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నాయకుడు పనోళ్ళ కోసం ఒక లగ్జరియస్ బిల్డింగ్ కట్టి అందులో ఏసీలు పెట్టి సీలింగ్ వేసి స్విమ్మింగ్ పూల్ కట్టి ఇవన్నీ ఏమో సార్ రాయలసీమలో రెడ్డి గారికి లేకపోతే అక్కడ ఉన్న నేతలకి పనివాళ్ళు అంటే అంత ప్రేమ ఉండొచ్చు కదా సార్, మీరు ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటారు? సార్ నేను అందరి రెడ్డిస్ని అంటే అందరి రెడ్డిలో లేకపోతే రాయలసీమ రెడ్డిలో నేను అంటలేదు సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సార్ గత 5 సంవత్సరాల్లో ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కి మీరు చూశారు, రోడ్డు మొత్తం క్లోజ్ చేసి జనాన్ని అంతా వెళ్ళనీయకుండా
బాగా ఇబ్బందులు పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా తిరుపతిలో పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు ఉండే ఇంటి దగ్గర వాళ్ళు వెళ్ళే ఇంటి దగ్గర వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో ఒక వే ఉంటే దాన్ని మొత్తాన్ని క్లోజ్ చేసి ఎవరిని రానియకుండా సామాన్యులు ఇబ్బంది పెడుతుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ Yes, sir. దాన్ని Open తీసేసి మొత్తం సార్ ఇక్కడ జనానికే ఓట్లేసి గెలిపించిన జనానికే లేదు సార్. ఇంకా పనోళ్ళకి బిల్డింగ్లు కట్టి ఏసీలు పెట్టి ఇవన్నీ అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందా సార్? ఆ అటవీ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే వివాదం ఉందో ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో కేసు వేశారు. మా మీద క్రిమినల్ కేసులు సార్ క్రిమినల్ కేసులు పెడుతున్నాయి. అసలు ఆపడానికి హైకోర్టు ఎలా ఒప్పుకుంటారు సార్? హైకోర్టు దాన్ని నిరాకరించింది. మరి ఈ రోజు దాని మీద ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? ఆల్రెడీ లిక్కర్ కేసులో బెయిల్ మీద వచ్చారు, మొన్నే బెయిల్ మీద వచ్చారు. లిక్కర్ కేసు వాస్తవం కదా, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కువ వస్తుంది. ఈ రోజు నిజాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. మరి దాని మీద ఏం ఈ మూడు ఒకటేలాగా చేయాలనుకునే మనస్తత్వం వాళ్ళది. వాళ్ళు ఎటైనా చెప్తారు సార్, లెట్ ఇట్ బికమ్. వస్తాయి ఆధారాలు వస్తాయి, ఎంక్వైరీ చేశారు అంతే కదా. ఒక మాట చెప్పారు, అధికారులే చెప్తున్నారని. ఈ రోజు ఒక ట్రైబ్యునల్ మన ఫారెస్ట్ కి సంబంధించిన డీజీ స్థాయి అధికారి సమక్షంలో ఎంక్వైరీ చేస్తే ఆయన ఒక నివేదిక ఇచ్చారు సార్. ఈ రోజు అది అటవీ భూమికి సంబంధించిందని చెప్పి నివేదిక ఇచ్చారు. మరి దానికేం సమాధానం చెప్తారు వీళ్ళు? ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు, చిన్న డౌట్ సార్. అటవీ అంటే అటవీ శాఖకు సంబంధించి కానీ ఒక అడవిలో ఉన్న భూమిని ఎవరైనా కొనొచ్చా లేకపోతే ఏమైనా తీసుకుంటే ఒప్పుకుంటారా సార్? నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఉంటుందా అలాంటిది ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అటవీ ఫారెస్ట్ కి సంబంధించిన అటవీ భూములు ఏదైనా సరే ఎంటర్ కానివ్వరు కదా ఎవరు ఫారెస్ట్ కూడా రిజిస్ట్రేషన్ వినాలి సార్. విఎస్ఆర్ గారు, అటవీ భూములు ఏమైనా ఉంటే, ఫారెస్ట్ భూములు ల్యాండ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎవరు కొనలేరు, ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయలేరు. అది ఎంఆర్ఓ గానీ కలెక్టర్ గానీ ఎవరు కూడా రైట్స్ లేవు. మరి ఇప్పుడు ఎట్లా రిజిస్ట్రేషన్ చేశారంటారు సార్ మీరు? వినాలి సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ ఉన్నటువంటి వాళ్ళ చట్టాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఫారెస్ట్ ల్యాండ్స్ ఎవరు కూడా ఎంఆర్ఓ కూడా రైట్స్ లేవు. ఎవరికి అమ్మడానికి సర్వే నెంబర్ మార్చడం కూడా రైట్స్ ఉండవు. నేను అదే చెప్తా ఉన్నా. అదే ఫారెస్ట్ అధికారులు 1968లో ఇగోండి సార్, అవి ఫారెస్ట్ ఇదండి సార్ గెజిట్ రిలీజ్ చేశారు సార్ 1968లో. ఈ 75 ఎకరాలకు కూడా అవి ఫారెస్ట్ ల్యాండ్ కాదని చెప్పి ఫారెస్ట్ అధికారులు గెజిట్ రిలీజ్ చేశారు. ఇంకా దానికనే ప్రూఫ్లు కావాలి. ఇది 1981 నుంచి చెప్తూ ఉన్నాను కదా. 1981 నుంచి కూడా ఇవి పక్కా క్లియర్ గా ఇవి ప్రైవేట్ భూములే, అవి ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్స్ కాదు. అందుకనే వీళ్ళు 2000-2001 మధ్య కొనుక్కున్నారు ఈ 75 ఎకరాలు కూడా. సర్వే నెంబర్ సార్ ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారేమో మాకు వారసత్వంగా వచ్చిన వాళ్ళలో వాళ్ళకే ఒక పొంతన లేదు సార్. ఫస్ట్ అసలు ఆయన వారసత్వంగా వచ్చిన భూములు ఎలా కొట్టారు? కొనుక్కోవాల్సిన అవసరం ఏంటో వినండి సతీష్ గారు, చెప్పండి. 1981 నవంబర్ 11న డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్స్ అధికారం ఏమైనా ఇచ్చారు స్టేట్మెంట్? ఆయన అసదుద్దీన్ అహ్మద్ గారు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ప్రైవేట్ భూములు అని చెప్పి. దానికి వీళ్ళు ఏం చేశారంటే, మీరు ఇందాక అన్నారు కదా ఏసీ రూములు పెట్టారు, ఏసీ పెట్టి పని మనుషులకు పెట్టారంటే, అయ్యా అక్కడ పని మనుషులకి అక్కడ ఉన్నటువంటి 1000 విదేశీ ఆవులు ఉన్నాయి. ఆవులు విదేశీగా సార్ వాళ్ళ ఆరోపణలు సార్. ఒక్క నిమిషం సార్, మీరు సబ్జెక్ట్ అన్న పూర్తిగా తెలుసుకోండి సార్. అది విదేశీ ఆవులు కాదు సార్. మనం ప్రజలు చూస్తారు, మన ప్రతిదానికి ఇలాగా అడ్డపడితే ఉపయోగం ఉండదు. మీకు అవకాశం ఇచ్చారు, మీరు చెప్పండి. మీరు 1000 ఆవులు విదేశీ ఆవులు అక్కడ పెంచుతూ ఉన్నారు. అక్కడ పని మనుషులు ఉంటారు. ఆ విదేశీ ఆవులకి ఏసీ కావాలి, ఏసీ పెడతాం. చూడండి, ఎక్కడైనా కేరళ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ మన ఆవులు తీసుకొస్తే ఖచ్చితంగా ఏసీ ఉండాలా సార్? ఉన్న గోవులనేమో కబేడాలకు తరలిస్తారు, విదేశీ ఆవులు తెచ్చి పోషించారు. విఎస్ గారు ఇక్కడ మీరు కావాలంటే మీరు చూడొచ్చు. అక్కడ సార్ అక్కడ విదేశీ ఆవులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఏదైతే వీళ్ళు చెప్తున్నటువంటి ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా అక్కడ పశు సంపదకు కానీ అక్కడ ఆవులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఆ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే రోడ్డు కూడా అక్కడ నియమించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో కేంద్ర ఫారెస్ట్ శాఖ అధికారులు ఓకే చెప్పిన తర్వాతనే వీళ్ళు రోడ్డు వేశారు.
అది కూడా సర్టిఫికేట్ ఉంది. ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వండి, కేంద్ర ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఉత్తర్వులు జారీ చేశారు, మీరు అక్కడ రోడ్డు వేయొచ్చు అని చెప్పి. ఫారెస్ట్ ఆ డిపార్ట్మెంట్ అలౌ ఉత్తర్వులు చేసింది. జారీ లేకుండా ఎలా రోడ్డు వేస్తారండి? ఫారెస్ట్ వాళ్ళు ఊరుకుంటారా? ఫారెస్ట్ వాళ్ళు ఊరుకుంటారా? ఎవరో ఇది లేకుండా బీటీ రోడ్డు వేసిస్తే సార్. ఒకటి సార్, మనం ఆరోపణలు ఇప్పటికే సార్ చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ 1990లో అది వినండి అసలు సార్, రోడ్ సతీష్ గారు. వేసింది. ఇప్పుడు సార్ అక్కడ చంద్రబాబు రోడ్ నాయుడు కన్నా వేసింది తెలివైన గత 5 సార్ పవన్ సంవత్సరాలు కళ్యాణ్. వైసీపీ పాలనలో చంద్రబాబు రోడ్ నాయుడు వేశారు సార్. గారు అక్కడ సార్ అక్కడ రోడ్ 1980 వేసింది గత 5 అంటే సంవత్సరాలు వైసీపీ వినండి పాలనలో సతీష్ రోడ్ గారు, వేశారు. వినండి. అక్కడ ఎప్పుడో వినండి వచ్చిన సార్, ఆర్డర్స్ కి సతీష్ మరి గారు, ఇన్ని వినండి. రోజులు రోడ్ ఎందుకు వేయలేదు? గత 5 No, no, సంవత్సరాల్లో no, no, ఎందుకు రోడ్ వినండి వేయాల్సి మీరు, వచ్చింది? ఓపిక అంతకు ముందు వినండి. లేదు కదా, రోడ్ ఏం లేదు కదా అక్కడ. 1981 అంటే వినండి ఇప్పుడు సార్, వినండి సార్, కొత్తగా సతీష్ ఎందుకు గారు, వేశారు వినండి. రోడ్డు? వినండి వినండి సార్, టీడీపీ పార్టీ ఎప్పుడెందుకు పుట్టింది? 83లో. 83లో సీఎం అయ్యారు డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అన్నగారు. ఎన్టీ రామారావు గారు అంటే అందరికీ అభిమానమే, ఆయన మహానాథగా అందరూ ఒప్పుకుంటారు కాదనట్లా. మరి ఆ రోజున సీఎం అయినటువంటి టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు సార్. చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఏం మాట్లాడతారు మీరు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కన్నా తెలివైనాడా? ఆ రోజున అన్ని ఎంక్వైరీలు చేసినప్పుడు లేదు ఆ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మీరు కబ్జా చేశారని చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఆ రోజున తీసుకురాలా? ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఇక్కడ కరెక్ట్ పాయింట్కి వచ్చారు. రైట్, మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా, పవన్ కళ్యాణ్కి తెలియదని. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, ఓకే, అలాగే అటవీ శాఖ సంబంధించి పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఏమీ ఆలోచించకుండానే ఈ కామెంట్ చేస్తారా? ఆలోచించగానే చేస్తారు సార్. ఆయనకు ఒక బుర్ర ఉంటాయి కదా పవన్ కళ్యాణ్కి. బుర్ర ఉంది కానీ బుర్రలో మెదడు లేదు, మెదడులో గుజ్జు లేదు, గుజ్జులో తెలివితేటలు లేవు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకు అంటున్నానంటే ఏదైనా ఆవేశపూర్వకంగా వెళ్ళి అక్కడ ఒక ఆరోపణ చేయకూడదు సార్. సార్ ఒక్క నిమిషం సతీష్ గారు, మీ దగ్గరికి వస్తున్నాను. ఒక్క ఆయన నిమిషం చేసిన ఆరోపణ ఏది సార్, సక్సెస్ అయింది? ఇది అసలు కరెక్ట్ ఒక్క విధానం నిమిషం లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం ప్లీజ్. సతీష్ గారు ప్లీజ్ సార్, క్యారీ ప్లీజ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హోదాలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఉప అలా ముఖ్యమంత్రి. మాట్లాడటం అసలు సంస్కారవంతమైన రాజకీయం కానే కాదు. ఆయన ఇప్పటికీ కూడా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు మన అటవీ శాఖ మంత్రిగా ఆయన విజిట్ చేశారు. విజిట్ చేసి ఏదైతే చెప్పారో ఇవన్నీ కూడా ఆక్రమణలకి గురైనవి. ఇక్కడ రోడ్డు కూడా గత 5 సంవత్సరాల్లోనే వేశారు. ఇక్కడ మంచి భవంతులు కట్టారు అని చెప్పారు సార్. వీళ్ళు ఏమని చెప్తున్నారు అంటే 2001, 2004, 1994 ఇవన్నీ చెప్తున్నారు కదా, వీళ్ళ దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు పుట్టడం పెద్ద అంత స్థాయిలో ఉన్న వాళ్ళకి, పెద్ద ఇన్ని భూ కబ్జాలు చేసిన భూ బకాసులకి, ఇన్ని కుంభకోణాలు చేసిన వాళ్ళకి అదేమి పెద్ద విషయం కాదు. ఇవన్నీ కూడా నిన్న మొన్న చెప్తున్నారు. అంతకు ముందు వీళ్ళు కోర్టుకి వెళ్ళా అన్నారు కదా, ఇన్ని కోర్టులు ఉంటారు కదా, కోర్టు దగ్గర నుంచి క్లీన్ చిట్ క్లీన్ చిట్ వస్తే వచ్చి చూపిమనండి, కోర్టుకే చూపిమనండి. ఇప్పుడు ఇది కోర్టులోనే ఉంటుంది కదా సార్. ఫైనల్ గా అయితే జడ్జిమెంట్ ఇవ్వాల్సింది కోర్టే కదా, ఏదైనా చేయాల్సింది కోర్టే కదా. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? కోర్టుకు వెళ్ళాలి కదా, కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలి కదా. అక్కడ ఏమవుతుంది, ఇగో మా దగ్గర క్లీన్ చిట్, ఇగో మేము ఇన్నిసార్లు కోర్టులో వేశారు, మా దగ్గర క్లీన్ చిట్ ఉంది, ఇది మాది, ఇన్నిసార్లు కోర్టు ఆర్డర్ ఇచ్చిందని చూపిమనండి. ఇప్పుడు వచ్చి దీని మీద రాద్ధాంతం చేసి దీని మీద రాజకీయం చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు కదా. డైరెక్ట్ పెట్టమనండి, ప్రూఫ్లు తీసుకురమ్మనండి, పేపర్లు తీసుకురమ్మండి, మాట్లాడదాం. ఏదన్నా ఉంటే తెలిసిపోతుంది కదా, ప్రజలు కూడా చూస్తారు కదా సార్, ప్రజలు కూడా గమనిస్తున్నారు ఏం జరుగుతుంది ఏంటని. అవును, మీ దగ్గర అని ఉంటే మీరు రండి మాట్లాడండి, కోర్టులకు రండి. ల్యాండ్ అగ్రిమెంట్ జరిగిందని మీరు అనుకుంటే ఖచ్చితంగా ప్రూఫ్ చేయాల్సింది మీరు. సార్ మా దగ్గర ఉన్న ఆధారాలతో సహా పవన్ కళ్యాణ్ గారు మంత్రివర్గ సమావేశంలో ఒకటే మాట చెప్పారు సార్. మా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి, వీడియోలతో సహా ఉన్నాయి, మొత్తం సాక్ష్యాలు ఉన్న తర్వాతే. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, మీరు అన్నారు కదా, మీరు సాక్ష్యాలతో అన్నారు కదా, అదే మాట చెప్తున్నా. వినండి సార్, ఒక్క నిమిషం వినండి. నిన్న క్యాబినెట్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు సార్, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, నేను అవన్నీ వచ్చిన తర్వాతే మాట్లాడాలనుకో, నేను ఇప్పుడు దాకా మాట్లాడలేదు, నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, వీడియో విజువల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అసలు విడిచిపెట్టే ఉద్దేశం లేదు, దీన్ని తేలవాల అని చెప్పే కదా సార్ మాట్లాడింది. అంత క్లియర్ గా క్యాబినెట్ స్థాయి మీటింగ్ లో చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ప్రూఫ్ సార్ మా దగ్గర పవన్ కళ్యాణ్ గారు. సార్ లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం అండి, మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నానండి, వినండి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం వినండి, మీరు చెప్పిన దానికి నేను చెప్తున్నా. మా దగ్గర సాక్ష్యాలు వీడియోలతో సహా మొత్తం A to Z ఉన్నాయి, మేము బయట పెడతామనే కదా సార్ చెప్పింది.
అవును, మీరు కూడా రండి కోర్టుకు. ఇప్పుడు మీరు ఇక్కడ భయపడి, లేకపోతే దీని గురించి ఇంకోటి ఎక్కడి నుంచో ఏ హయాంలోనో వచ్చినాయి జీవోలు ఇచ్చారు, చూపియండి సార్, కోర్టుకి సబ్మిట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఏదైతే 3 సార్లు కోర్టుకి వెళ్ళాము, మేము గెలిచాము, అవును చూపియండి, అవన్నీ చూపియండి. మాటలు మాట్లాడితే ఏమొస్తుంది సార్? నేను కూడా 100 చెప్తాను, రేపొద్దున నేను ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్తా అవుతారా సార్? అట్లా కాదు సార్, దేనికైనా ఒక పద్ధతి, ఒక విధానం ఉంటది, ఆ విధానంలోనే పోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఆ విధానంలోనే పోతున్నారు ఇప్పుడు. మనం దాని గురించి వీళ్ళు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు? అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా, వీళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నారు, రిజిస్ట్రేషన్ అంటున్నారు, ఎంఆర్ఓ అంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు, ఇన్నిసార్లు కోర్టుకు వెళ్ళామంటున్నారు. ఎందుకు ఇంత భయపడుతున్నారు? దీన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు? రమ్మనండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రమ్మనండి, కోర్టుకు రమ్మనండి, కోర్టులోనే తెలుసుకోమనండి. మరి చూద్దాం, అది కూడా చూద్దాం. లక్ష్మణరావు గారు, సతీష్ గారు చెప్పినట్టు ఇంతకు ముందు మిథున్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు సార్. ఆ ట్వీట్కి బదులు మీరు చెప్పినట్టు ఈ డాక్యుమెంట్లు అంతా పెట్టుంటే బాగుండేది. కానీ మిస్టర్ పవన్ కళ్యాణ్ యువర్ షూటింగ్ అండ్ స్కూటింగ్ ఇస్ వెరీ గుడ్ అన్నాడు. దాని బదులు ఈ రికార్డ్స్ అని పెట్టుంటే బాగుండేది కదా సార్, ప్రపంచం అంతా చూసేవాళ్ళు కదా. అంటే ఎటువంటి రిమార్క్ లేకుండా పోయేదేమో అంత పెద్ద మనిషికి పెద్దిరెడ్డి గారికి. అదే సార్, ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు కదా, ఆధారాలు చూపించేటంటున్నాం మేము. సతీష్ గారు ఒక్క నిమిషం సార్, ఇక్కడ ట్విట్టర్ లోనో ఫేస్బుక్ లోనో ఇంకో దగ్గర కాదు, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర పట్టా భూములు ఉన్నాయి, పట్టా కాగితాలు ఉన్నాయి. ఆన్లైన్ లో మీరు కొడితే ఆ ల్యాండ్ అని కూడా ఆన్లైన్ లో చూపిస్తుంది విత్ సర్వే నెంబర్ తో పాటుగా. ఆయన ఎందుకు భయపడతారు? ఆన్లైన్ లో కొడితే ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఇది ఫారం బోకు, ఇది డీ పట్ట అంటే భయపడాలి. కానీ ఆన్లైన్ పక్క ఈ రోజు ఎవరు నమ్ముతారు సార్? ఈ రోజు ఎవరి భూమి తెలియదు సార్. రోజు జరుగుతున్న ప్రజా దర్బార్లో వచ్చి భూ కబ్జా కేసులే వస్తున్నాయి సార్ గవర్నమెంట్ దగ్గరికి. ప్రతిరోజు భూ కబ్జా కేసులు ఎక్కువ వస్తున్నాయి సార్. పేదవాళ్ళ నుంచి డబ్బున్న వాళ్ళ దగ్గర ప్రతి ఒక్కరు భూమి కొట్టేస్తున్నారు సార్ మీ రాజకీయ నాయకులు. శ్రీనివాస్ గారు ఒక్క 2 నిమిషాలు సార్. ఆన్లైన్ లో చూపించచ్చు. అదే అసలు ఆరోపణే అదిగా సార్. వీళ్ళు కబ్జా చేసి మార్చారు అనేది ఆరోపణ కదా, మళ్ళీ అట్లా మారిందనే అదే చెప్తున్నాను సార్. మీకు ఎంత పని అంటున్నాను, మీ రాజకీయ నాయకులకి అది పెద్ద పని కాదు కదా అంటున్నాను. పేర్లు మార్చేయటం, భూ కబ్జాలు చేయటం. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి దగ్గర ఎంత కమిషన్ తీసుకొని ఆ ఫారెస్ట్ ఆ 75 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి దారదత్తం చేశారనేది చంద్రబాబు నాయుడు అడగమని చెప్పండి. సార్ మీరు ఇచ్చిన వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎంత డబ్బులు తీసుకున్నాం, 7,000 కోట్లు తీసుకున్నాం, 8 లక్షల కోట్లు తీసుకున్నాం, 8 లక్షల కోట్లు తీసుకున్నాం, ఎందుకు 75 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి ఇచ్చామని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అడగమనం. లక్ష్మణరావు గారు, ఇక్కడ వస్తున్న కామెంట్ ఏంటంటే, లక్ష్మణరావు గారు నేనేమంటున్నా అంటే సార్, ఇప్పుడు మీలాగా మేము ఆరోగ్యం సార్, అరిస్తే అవ్వదు కదా పని, అరిస్తే అవ్వదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్నారంటే మీరు ఇచ్చారనే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్నారు సార్, మేము తీసుకోలేదంటున్నాం, మీరు తీసుకున్నారంటున్నారు. అంటే మీరు డబ్బులు ఇచ్చుకొనుకున్నట్టేనా? అవి మీ కావా? మీకు వారసత్వం వచ్చినాయి కావా? మీకు వారసత్వం వచ్చినాయి కాదా? అది మీరు అనేదానికి నేను చెప్తున్నా సార్. భూములు కొన్నింది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు కాదు, ఆయన భూములు కొన్నిది లేదా ఆయన సీఎం ఉన్నప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆ రోజున హోంశాఖ గాని, రెవెన్యూ శాఖ గాని, ఆ రోజున ఫారెస్ట్ శాఖ గాని వాళ్ళందరూ కళ్ళు కుట్టుకున్నారా? అది తెలియదా? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి 75 ఎకరాలు కొంటారంటే కళ్ళు మూసుకుని ఉన్నారా? ఏం మాట్లాడతారు సార్ మీరు? సార్ అంత పెద్ద స్థాయిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవన్నీ పుట్టియడం పెద్ద మ్యాటర్ కాదు. ఆయన ఎంత పెద్ద అవినీతి అందరికీ తెలుసు సార్. ఒక్క మంగళంపేట లక్ష్మణ గారు వినండి సార్, ఒక్క మంగళంపేట ఆగండి సార్. సార్ ఇప్పుడు అరవడం అంటే నేను అరుస్తా సార్, అరిస్తే ఏమొస్తుంది? అట్లా కాదు. ఇప్పుడు మంగళంపేట భూములతో పాటు ఇంకా చాలా కేసులు ఉంటారు, బుగ్గమఠం సార్, బుగ్గమఠం భూముల సంగతి ఏంటి సార్? అక్కడ కబ్జా చేసిన సంగతి ఏంటి? వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కదా, వీళ్ళు చెప్తున్నారు కదా, నా దగ్గర పేపర్లు ఉన్నాయి. బుగ్గమఠం భూముల్లో హైకోర్టు ఎందుకు వీళ్ళు సుప్రీంకోర్టు పోయినప్పుడు ఎందుకు సార్ అక్కడ ఎందుకు వీళ్ళకి కేసు కొట్టేశారు? హైకోర్టు చెప్పిందే ఫైనల్ అని చెప్పేందుకు ఇప్పటికీ వాళ్ళు బుగ్గమఠం భూములుగా ఎందుకు పోరాడుతున్నారు? ఇప్పుడు కూడా వెళ్తారు సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు అనేది మేము కోర్టుకు వెళ్తాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఆదేశాలు జారీ చేస్తారు, కోర్టుకు వెళ్తారు, కోర్టులో తెలుసుకుంటారేమో. ఇక్కడ ఒక విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. వాళ్ళు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా రప్పిస్తాం అందరిని. అవినీతి చేసిన వాళ్ళని ఎవరైనా సరే కోర్టుకు రప్పిస్తాం. అంత కాన్ఫిడెంట్ గా ఉంటే సార్, ఈ మాటలు కాదు, ఏదైనా ఉంటే ఆధారాలు తీసుకొని రమ్మనండి, అక్కడ కోర్టు చూసుకుంటది. ఇంకా ఇవే కాదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. మదనపల్లిలో ఫైల్స్ దగ్ధం చేశారు, అది ట్రైలర్ రెడీ అవుతుంది.
సార్ రాగానే మీరు 18 నెలలు ఏం చేశారు, 2 సంవత్సరాలు ఏం చేశారు, ఇవన్నీ కాదు సార్. ఇప్పుడు రాగానే రివెంజ్ చేయడానికి ఇక్కడ మేమేమి రౌడీజం, రాజకీయం, కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదు అనుకోవట్లేదు సార్. ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఒక నిమిషం ఆగండి సార్, చెప్తున్నా, మీరు చెప్పిన దానికే చెప్తున్నా సార్. మదనపల్లి ఫైల్స్ నుంచి మీరు తీస్తారా సార్ మొత్తం? సతీష్ గారు, మదనపల్లి ఫైల్స్ తగలబడిపోయినాయి సార్, ఇంకా ఏమి ఉంటుంది చెప్పండి, కాల్ చేశారు కదా అప్పట్లో. అదే సార్, దాని మీద కూడా జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, మీరు 18 నెలలు ఏం చేశారు, 20 నెలలు ఏం చేశారు అంటే, రాగానే కక్షలు, లేకపోతే కక్ష సాధింపులు, రౌడీ రాజకీయాలు, ఎవరైనా లోపలేయాలి, ఇదే పని కాదు సార్. ముఖ్యమంత్రి గారు రోజుకి 18 నుంచి 20 గంటల్లో ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తున్నారు. అంతేగాని ఎవరైనా లోపలేయాలి సార్, వీళ్ళందరి మీద కాన్సన్ట్రేట్ చేస్తే బయటికి లాగడం పెద్ద విషయం కాదు సార్. జనాల్లోకి ఏదైతే పోవాలో అది పోవాలి, అది పంపించాలి. కక్ష సాధింపు రాజకీయాలు వెళ్ళకూడదు. అది ఏదన్నా ఉంటే పక్క ఆధారాలతోనే సార్. పెర్రి నాని గారు స్వయంగా చెప్పారు కదా సార్, పాప ఏదన్నా ఉంటే పెర్రి నాని చూసుకోండి, ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎందుకని స్వయంగా వాళ్ళనైతే చెప్పారు కదా సార్. ఇంకా మంచి సుపరిపాలన అంతకన్నా మంచి ఎగ్జాంపుల్ ఇంకెవరు చెప్తారు సార్? మనకి చెప్తారు, ఆగండి, కంగారు ఏముంది, అందరినీ లాగుతారు సార్. ఇదే ఇప్పుడు వీళ్ళు దేవుడు రావుడు అంటున్నారు కదా సార్. ఎంత చెత్త ఎమ్మెల్యే ఇంకొకరు లేరు సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంత చెత్త ఎమ్మెల్యే ఇంకోటి లేరు సార్. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే సార్, మన పొంగనూరు నియోజకవర్గంలో సార్, అక్కడ ఒక డంప్ యార్డు, ఇవన్నీ మున్సిపల్ కార్యాలయం ఇవన్నీ ఉంటాయి సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత మొన్న రీసెంట్ గా మన పటాభి గారు స్వచ్ఛంద్ర కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి సార్, మీరు నమ్ముతారో నమ్మను, పొంగనూరులో 23,000 టన్నుల చెత్త అట్లే పెరిగిపోయింది సార్. 23,000 టన్నుల చెత్త. గత 5 సంవత్సరాల్లో వీళ్ళేదో అది చేసాం, పనుల్ని ఎంత చూసుకుంటాం, అటు అవన్నీ కాదు సార్. అసలు ప్రజలు వాళ్ళకి ఓట్లు వేసిన ప్రజల గురించే పట్టించుకోరు సార్ వీళ్ళు. 23,000 టన్నుల చెత్త ఉంటే ఇప్పుడు దాన్ని ఎట్లా తీయాలా అని చెప్పి ఆలోచిస్తున్నారు సార్. అది సార్ పనితనం అంటే. అంతేకాని ఛానల్లో బ్రేకింగ్ వస్తే మీరు చూడొచ్చు. చీఫ్ కన్సర్వేటర్ చలపతిరావు గారు ఆల్రెడీ చెప్పారు, 32.63 ఎకరాల్లో మిథున్ రెడ్డి కానీ, ద్వారకానంద రెడ్డి కానీ, ఇందిరా వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీదే ఈ భూములు కొన్నట్టుగా ఆయన తేల్చి చెప్తున్నారు. అటవీ శాఖకు సంబంధించిన ఆయన మొత్తం లెక్కలన్నీ తీస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ భూమి ఎన్ని ఎకరాలు కొన్నారు, అది 1/2 ఎకరం కావచ్చు, 1 ఎకరం కావచ్చు. మా దాంట్లో బ్రేకింగ్ న్యూస్లో కూడా వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు సార్. ఎవరైనా లక్ష్మణరావు గారు కానీ మీరు కానీ చూసుకోవచ్చు సార్. ఎందుకంటే నేను అదే చెప్తున్నా, ఒక డిప్యూటీ స్థాయి వ్యక్తి హెలికాప్టర్ ఎక్కి ఫోటోలు తీసి, ఇది సినిమా కాదు కదా, ఆయన అన్నట్టుగా సినిమా కాదు కదా, రేపు ఆయనకి ఎంత చెడ్డ పేరు వస్తుంది. దీంట్లో ఏమైనా బూమరాంగ్ అయితే ఆయన తట్టుకోగలరా? చెడ్డ పేరే కదా, పార్టీకి చెడ్డ పేరు, వ్యక్తిగతంగా ఆయనకి చెడ్డ పేరు కదా. అదే చెప్తున్నాను సార్, పక్కా ఆధారాలతోటే ఏదైతే తన దగ్గర ఉన్నాయో, ఏదైతే ఒక అటవీ శాఖ అధికారికి సంబంధించి ఒక ఎంక్వైరీ చేశారో పక్కా ఆధారాలతోనే బయటకు వస్తామని ఈ రోజు చాలా క్లియర్ గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. వీళ్ళంతా వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు సార్, లక్ష్మణరావు గారు వెళ్ళిపోయినట్టున్నారు సార్. మళ్ళా వస్తారేమో రికార్డ్స్ తీసుకుని. ఏం రికార్డ్స్ ఉన్నాయి సార్? సార్ ఈ రోజు ఏం రికార్డ్స్ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర తీసుకొని రావడానికి? 1981 రికార్డ్స్ తీసుకొస్తారేమో సార్. ఏమంటారు? 1981 నుంచి రికార్డ్స్ తీసుకొస్తానికి వెళ్ళారేమో సార్ లక్ష్మణరావు గారు. వాళ్ళేం గట్టిగానే ఉన్నట్టు. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నా, మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాకు వారసత్వంగా వచ్చినాయి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వీళ్ళేమో కొన్నాం అంటున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? సార్ ఈ రోజు డాక్యుమెంట్స్ నేను 100 బుట్టిస్తే సార్, అంత స్థాయిలో ఉన్నాడు కదా, ఏం పెద్ద విషయం కాదు. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నా మీకు, అదేం పెద్ద విషయం కాదు కదా సార్. ఈ రోజు అంటే క్యాబినెట్ మీటింగ్ లో చూపించాడంటే అది ఆషామాషి విషయం కాదు కదా సార్. మంత్రి స్థాయి వర్గంలో అధికారులు ఉంటారు, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, మీడియా ఉంటారు, వేరే సహచార మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి స్థాయి సిఎస్ ఉంటారు, అందరు ఉంటారు కదా. సో అంత ఆషామాషికి అయితే అదేం మాట్లాడుకోవడానికి, ఇప్పుడు మీ వాళ్ళ ఇంట్లో కూర్చున్నట్టు మాట్లాడుకోవడానికి అదేమో అప్పటి తాడేపల్లి ఆఫీస్ ఏం కాదు కదా సార్. అది వైసీపీ సోషల్ మీడియాలో అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్కి పెద్దిరెడ్డి బయటకు వస్తాడు ఇలాంటి చాలా చూసామని కామెంట్ చేస్తున్నట్టే. ఏంటి సార్ వాళ్ళ కాన్ఫిడెంట్ అంత ఏముంటుందంట సార్? వాళ్ళ దగ్గర పక్కా రికార్డ్స్ ఉండుంటాయి లేక ఏంటి సార్? ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడినట్టుగా అదంతా మేకపోతు గాంభీర్యం సార్. ఇలాంటివి చాలా చూసాను సార్. ఇప్పుడు వాళ్ళు మేకపోతు గాంభీర్యం ఇలాంటి మేము ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నా. అన్న వస్తాడు, 2.0 లోడింగ్, ప్రజా సమస్యలు ఉంటాయి, నెక్స్ట్ మంత్ తాటి, వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తారు సార్, చాలా తప్పులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తాను సార్,
పోలీసుల మీద ఎవరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తారా సార్? ఉమ్, అప్పుడు ఏం చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? బట్టలుప్పు తీసి, అది యాక్చువల్ గా వాడకూడదు, ఆ పదాలు yes, వాడటానికి sir, నాకు ఆ language, అది unparliamentary సంస్కారం words. అనిపించట్లేదు, నేను వాడట్లేదు. ఉమ్, సో వాళ్ళ నాయకుడే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఈ పేటిఎం ₹5 పేటిఎం బ్యాచ్ మొత్తం ఇలాంటివి చేయడం పెద్ద అతిశయోక్తి కాదు సార్. ఈ రోజు ఆంధ్ర ప్రజానికి మొత్తం ఆలోచిస్తుంది. వాళ్ళు సోషల్ మీడియాలో ఎంత మొత్తుకున్నా గానీ అది ఏంటి, అందులో వాస్తవం ఏంటి అనేది మన ఆంధ్ర ప్రజానికం మొత్తం చూస్తుంది సార్ ఈ రోజు. కానీ సార్ నాకు ఒక డౌట్, ఇంతకుముందు లక్ష్మణరావు గారిని అన్నా కూడా మాకు పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, రోడ్డు వేసుకున్నాం అంటారు. అసలు అటవీ భూముల్లోకి అడుగు పెట్టడానికే భయపడతారు సార్. అట్లాంటిది ఆ అడవిలో మధ్యలో దాదాపు 2 ఎకరాలు కొన్నారంటే అది ఎట్లా వీలవుతుందో అర్థం కావట్లేదు సార్. అంటే ఎక్కడ అదే అంటున్నారు సార్. ఇప్పుడు లక్ష్మణరావు ఆయన వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో ఎప్పుడు 90s లో కేంద్ర ప్రభుత్వం పరిమితులు ఇచ్చింది అంటున్నారు. పర్మిషన్ 90s లో ఇస్తే 2019 to 24 ఎందుకు రోడ్డు వేశారు సార్ వీళ్ళు? అంతకు ముందు రోడ్డు ఉందా అక్కడ? లేదు కదా. అంతకు ముందు బిల్డింగ్ ఉందా? లేదు కదా. ఇవన్నీ లేదు కదా. ఇంకోటి విదేశీ ఆవులు అంటున్నారు. ఏంటి సార్ విదేశీ ఆవులు అంటున్నారు? మీ తెలుగుదేశం ప్రభుత్వానికి తెలుసు సార్ అవేనా? విదేశీ ఆవులను అక్కడ పెంచుతున్నాం, వాటి కోసం ఏసీ పెట్టాము ఆ బిల్డింగ్ లో అంటున్నారు సార్. అది నమ్మశక్యంగా ఉందా సార్? అసలు జనం నమ్ముతారా సార్? దేశవాళీ ఒక 100 దేశవాళీ ఆవుల్ని అక్కడ పెంచుతున్నారని చెప్తున్నారు సార్ వీళ్ళు. ఎవరు వెళ్ళి చూసింది లేదు అక్కడ. పోనీ విజువల్స్ లో ఎక్కడన్నా కనపడ్డాయా సార్? అక్కడ దగ్గరలో ఏమన్నా? వీళ్ళు సోషల్ మీడియా చాలా బలంగా ఉంటది కదా, వీళ్ళు అంటారు కదా మొత్తాన్ని మేము చూస్తాం పడతాం అంటారు కదా. అది వీడియో అంత క్లియర్ గా ఇంతకు ముందు కూడా సార్ ఫోటోలు వచ్చినాయి మనకి, మీరు గమనించి ఉంటారో లేదో. ఆ ప్యాలెస్ యొక్క ఫోటోలు చాలా క్లోజ్డ్ గా వచ్చినాయి మనకి, మీరు గమనించారో లేదో. చాలా క్లోజ్ గా వచ్చినప్పుడు సార్ 100 ఆవులకి అక్కడ షెడ్ వేసి ఉన్నప్పుడు వీళ్ళే అక్కడ ఆవులు ఉన్నాయి చూడండి అని చెప్తారు కదా సార్. కానీ ఆ బిల్డింగ్ లా షెడ్ గిడ్ లాగా ఏం కనిపించలేదు. బిల్డింగ్ లాగా పవన్ కళ్యాణ్ గారు కూడా తీసారు అక్కడ, మనకి వీడియోలో కనిపిస్తుంది. అదే అంటున్నా సార్, 1-2 ఆవులు కాదు కదా ఇవి లోపల పెట్టడానికి. 1 ఎకరా 2 ఎకరాలనే కావాలి కదా సార్. 200 ఆవుల్ని వాటిని షెడ్లు, దానికి షెడ్ ఉంటది, చాలా తతంగా ఉంటది సార్. మరి అవన్నీ వీళ్ళు ఎందుకు బయట పెట్టట్లేదు? పోయినసారి అది ఏదైతే మొదట ఆరోపణలు వచ్చినాయో ఆ టైంలో వచ్చిన బిల్డింగ్ ఫోటోలు అయితే కానివ్వండి, విజువల్స్ అయితే కానివ్వండి, చాలా క్లోజ్ గా వచ్చినాయి. ఇప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అప్పుడు చాలా క్లోజ్ గా వచ్చినాయి సార్. అప్పుడు మనకి ఎక్కడైనా కనపడ్డాయా సార్ ఆవులు? ఎక్కడైనా కనపడ్డాయా? ఎవరికి కనపడలేదు కదా. మరి ఇప్పటికిప్పుడు ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి సార్? మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూ మీద సీరియస్ గానే ఉన్నారు. డిప్యూటీ సీఎం అనిపిస్తుందా సార్ మీకు? ఆయన ఏదో పట్టుకుంటే వదలరు. ఆయన ఎలక్షన్స్ ముందు కూడా చెప్పారు, ఎక్కడ తప్పు జరిగినా నేను ప్రశ్నిస్తానన్నారు. అదే విధంగా ఉంటారు సోషల్ మీడియాలో. ఇదంతా సినిమా డైలాగులు, సినిమా షార్ట్స్ అంటున్నారు సార్. అది అన్ని జగన్మోహన్ రెడ్డి చేసి చూసి సినిమా షాట్స్ అవన్నీ చేసి అవన్నీ అయిపోయినాయి సార్. వాళ్ళకి అలవాటు అయిపోవడం వల్ల వాళ్ళు అట్లా చెప్తున్నారు. కాలో దూకేటప్పుడు కింద షాట్లు పెట్టడం కెమెరాలు అవన్నీ అయిపోయినాయి సార్. అవన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో వీళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు అన్న భ్రమలో ఉన్నారు వాళ్ళంతా. సో అక్కడ ఆయనకు అంత చేయాల్సినంత అవసరం లేదు సార్. ఈ రోజున ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆయన పనిని ఆయన సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. చాలా హుందాగా వ్యవహరించారు సార్. వేరే వాళ్ళ నాయకుల్లాగా అసెంబ్లీలోకి వచ్చి రెచ్చిపోవడమో ఇంకోటో చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. కేబినెట్ మీటింగ్ లో ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, పక్కా ఆధారాలు, సాక్ష్యాలు, వీడియోలు ఉన్నాయి కాబట్టే నేను ఈ రోజు దాన్ని ప్రస్తావిస్తున్నానని చెప్పి చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఇంకా అంతకన్నా హుందాతనం మనం ఎక్కడ చూస్తాం సార్? సతీష్ గారు, ఎర్రచందనం గురించి కూడా వైసీపీ నేత లక్ష్మణరావు గారు కూడా కామెంట్ చేశారు. అది వైసీపీ హయాంలో పట్టుకున్న దొంగలు, ఎర్రచందనం దొంగలు, అవి చూపిస్తూ మేము పట్టుకున్నామని గొప్పలు చెప్పుకుంటుంది కూటమి ప్రభుత్వం అంటారు. సార్ వైసీపీ హయాంలో వీళ్ళు ఎర్రచందనం పట్టుకున్నాం అని చెప్తున్నారు కదా సార్, వీళ్ళే చెప్తున్నారు కదా. వైసీపీ హయాంలో ఒక చిన్న బఠానీ అంత ఏదన్నా ఒకటి చేస్తే దాన్ని ఇంత పెద్దది చేసి పెద్ద భూతద్దంలో వేసి ప్రచారం చేసుకుంటారు కదా సార్ వీళ్ళు. వైసీపీ హయాంలో అప్పుడు అన్ని దొంగలు అంత పట్టుకుంటే ఆ రోజున ఆ అటవీ శాఖ సంబంధించిన ఒక అధికారి గాని, ముఖ్యమంత్రి గారు గాని, అటవీ శాఖ మంత్రి గాని ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టారా? ఈ రోజు ఇంత పట్టుకున్నాము, ఇంత సీజ్ చేసాము, వీళ్ళని వీళ్ళు అరెస్ట్ చేసామని చెప్పి గత 5 సంవత్సరాల్లో ఎక్కడైనా న్యూస్ విన్నారా మీరు? అంతకుముందు మీ హయాంలో ఏకే పరిడా గారు ఉండేవాళ్ళేమో, ఐఏఎస్ ఆఫీసర్, అంతేనా సార్? అవును సార్, అవును సార్. ఆయన అధీనంలో ఇదంతా జరిగింది. 2014-19 టైంలో సార్ బాబు గారు పట్టుకున్న ఎర్రచందనం ఏదైతే ఉందో, డంపులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆక్షన్కి కూడా తీసుకొచ్చారు. పరిడా గారి ఆధ్వర్యంలో, రైట్ సార్? అవును ఆధ్వర్యంలో ఆక్షన్కి కూడా తీసుకొచ్చారు. అదంతా పబ్లిక్
పబ్లిష్ అయింది, అందరికీ తెలుసు, దాని గురించి అందరికీ తెలుసు, ఓపెన్ గా అందరూ మాట్లాడుకుంటారు సార్. వీళ్ళు సీజ్ చేస్తే మరి ఎవరికి తెలియదు, ఎందుకు తెలియలేదు సార్? అంటే వీళ్ళు పట్టుకొని ఇల్లీగల్ గా ఏమన్నా అమ్ముకున్నారా వీళ్ళు? ఏమన్నా దానికి ఏమైనా సమాధానం చెప్తారా? మరి బయటికి ఎందుకు నిన్న చెప్పలేదు కామెంట్ వీళ్ళు చేసిన పట్టుకున్నప్పుడు? దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంతమంది దొంగలు ఇంకా మారితే పద్ధతి బాగుంటుంది అని చెప్పారు సార్. దాంట్లో కూడా పెద్దిరెడ్డి గారి ఆయన అనుచరులు హస్తం ఉందంటారా సార్ ఈ ఎర్రచందనం దొంగలు? సార్ ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఉంటుంది సార్. వీళ్ళంతా భూ కబ్జా కోరలు, వీళ్ళని అసలు దేంతో పోలవాలో కూడా అర్థం కాదు సార్. వీళ్ళంతా భూ బకాసురులు సార్. వీళ్ళు ఎక్కడ ఏది దొరికితే అక్కడ తినేస్తారు సార్. లిక్కర్ స్కామ్ ఏంటి సార్? అసలు పేదల ప్రాణాలు ఎంత పోవుడు సార్. ఒకటి చెప్తా వింటారా సార్ మీరు? వీళ్ళకి ఎంత భయం అంటే సార్, పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు ఎంత భయం అంటే సార్, ఎక్కడ పీలేదు, ఎక్కడ చిత్తూరు జిల్లా, లేకపోతే ఇది ఎక్కడ శ్రీకాకుళం జిల్లా, మన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు మిథున్ రెడ్డి గారు ఆయన అక్రమంగా సంపాదించిన ఏదైతే డబ్బు ఉందో మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టి నాయకులను కొనాలి, వాళ్ళను కొనాలి, వీళ్ళని ఎంత ఆరాటపడి పవన్ కళ్యాణ్ గారిని ఎట్లయినా ఓడియాలి. వీళ్ళ దరిద్రం ఏంటంటే సార్, మళ్ళీ తిరిగి ఆయనే అటవీ శాఖ మంత్రిగా తీసుకున్నారు. అది వీళ్ళు అంటుంటారు కదా సార్ దేవుడి స్క్రిప్ట్ అని. ఇది సార్ అసలైన దేవుడి స్క్రిప్ట్ అంటే. ఆయన అక్కడ కూర్చొని పిఠాపురంలో మిథున్ రెడ్డి గారు చెయ్యిందంటే ఏం లేదు సార్. సార్ ఆయన ఎక్కడో రాజంపేటకు సంబంధించిన ఎంపీ, పుంగనూరు వాళ్ళ నాన్నగారిది కాన్స్టిట్యున్సీ, ఎక్కడి నుంచి ఎక్కడ పిఠాపురం సార్. సో ఆయన వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఓడియాలని ఏదో డబ్బులు కుల్లలుగా నేను డబ్బులు ఇస్తాను. డబ్బులకి మీరు డబ్బులు ఇస్తే ఆ రోజులు పోయాయి. వీళ్ళకి ఇంకా అదే భ్రమలో ఉన్నారు సార్. వీళ్ళు ఏదైతే మేము ఏదో 4 మాటలు చెప్పి 4 ప్రెస్ మీట్లు. సార్ నేను ఒక మాట అడుగుతా సార్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏనాడన్నా డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టారా? ఎవరన్నా విలేకరి క్వశ్చన్ చేస్తే దానికి ఆన్సర్ చెప్పారా? విలేకరు అడగంగా ఎక్కడైనా చూసామా మనం? ఈ రోజు నేను అసెంబ్లీకి రాను, నాకు మీడియా ఉంది. ఆ రోజు కూడా మీడియా ఉంది కదా సార్. ఆ రోజు కూడా మీడియా ఉందిగా. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా వచ్చి మీడియా ముందు మాట్లాడి అడగొచ్చు కదా సార్. మరి ఆ రోజు ఎందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో? ఒక్క మీడియా పర్సన్స్. ఇప్పుడు ప్రెస్ మీట్ అంటే జనరల్ గా మనం చూస్తాం సార్. కోవిడ్ టైంలో కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ కు పక్కన అధికారులు ఉన్నారు, ఆ పక్కన ముందలన్న మైక్లు అవన్నీ ఉన్నాయి, ఎదురుగా విలేకరులు ఉన్నారు. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, ఆయన సమాధానం చెప్తారు. ఎక్కడైనా అదే కదా సార్ ప్రెస్ మీట్ అంటే. మరి అలాంటి ప్రెస్ మీట్ మనం గత 5 సంవత్సరాల్లో ఎందుకు చూడలేదు సార్? సార్ రైట్. ఫైనల్ గా సతీష్ గారు చెప్పండి. లక్ష్మణరావు గారు వెళ్ళిపోయారు, మరి సమాధానం చెప్పలేక, సమాధానం లేనప్పుడు వెళ్ళిపోతారు. లైవ్ లో నుంచి ఆయన వెళ్ళిపోయారు. చూద్దాం, టైం కూడా లేదు మనకి. వాళ్ళ దగ్గర సమాధానాలు ఉంటే చెప్తారు సార్. ఎప్పుడు పెద్దిరెడ్డి గారికి నోటీసులు అవి పంపించబోతున్నారు? ఎప్పుడు అందరూ అనుకునేది ఆయన అరెస్ట్ ఉండబోతుందా అంటున్నారు. అంత దమ్ము నిజంగానే ఉందా డిప్యూటీ సీఎం అని కూడా అంటున్నారు సార్. చేస్తున్నారు సార్. ఎన్ఫోర్స్మెంట్ డీజీ స్థాయిలో దీని మీద ఒక నివేదిక ఇవ్వమని ఆర్డర్ ఇచ్చారు సార్. నివేదికలు వస్తాయి. నివేదికల రంగంలోనే చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా అరెస్ట్ చేస్తారు తప్పితే వీళ్ళలాగా అన్యాయంగా అక్రమంగా తీసుకొచ్చి పెట్టి 4 రోజులు ఉంచి ఆధారాలు వెళ్ళిపోండి అని అట్లా ఉండదు సార్. పక్కా ఆధారాలు దొరికిన తర్వాత వీళ్ళని ఖచ్చితంగా వేస్తారు సార్. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరూ కూడా చట్టానికి లోబడి శిక్ష అనుభవిస్తారు సార్. ఇది పక్క. రైట్. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ లోపల మీ సోషల్ మీడియాలో మీ టీమ్స్ అంతా రచ్చరచ్చ చేస్తున్నారు సార్. ఎవరికి ఎవరి కామెంట్స్, ఎవరి ఊహలకు అందని విధంగా వాళ్ళు చెప్పే కదా సార్. దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టుగా ఏదన్నా రాగానే వెంటనే ఈ పేటిఎం బ్యాచ్ అంతా కూడా మీద పడిపోతుంది. అంతకు మించి అక్కడ ఏం లేదు. అంటే పెద్దిరెడ్డి గారిని టార్గెట్ చేసుకుని అటవీ శాఖ మంత్రిగా తీసుకున్నారా సార్? అదొక క్లారిటీ ఇవ్వండి. నేను అదే అంటున్నా సార్. యాదృచ్ఛికం అంటున్నా. అదే వాళ్ళు దేవుడి స్క్రిప్ట్ అంటున్నారు కదా, అదే చెప్పేసి సార్. టార్గెట్ చేసుకుని ఇవ్వలేదు సార్. అది అలా వచ్చింది ఆయనకి. అటవీ శాఖ, పంచాయతీరాజ్ ఇవన్నీ ఇచ్చారు సార్. వాళ్ళ బూమరాంగ్ అంటారు కదా సార్. అదే వీళ్ళ విషయంలో వర్కౌట్ అవుతుంది. దేవుడి స్క్రిప్ట్ వీళ్ళ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది సార్. దేవుడి స్క్రిప్ట్ అన్నారు, అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది అంతే. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ చావా సతీష్ గారు. థ్యాంక్ యూ సార్. రైట్. అది మొత్తం మీద ఆపరేషన్ అరణ్య, టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గన్ ఎక్కిపెట్టింది గబ్బర్ సింగ్. మరి బుల్లెట్ గురి తప్పదు కదా. టెన్షన్తో చెమట్లు కారుతున్నాయి వాళ్ళకి.
అందులో పవన్ కళ్యాణ్ మామూలుగా కాదు, ఏరియల్ సర్వే చేస్తూ మొబైల్తో మొత్తం రికార్డ్ చేసి అసలు పకడ్బందీగా మ్యాప్ తీసి మరీ పెట్టారు. అది కూడా ఏపీ క్యాబినెట్ మీటింగ్లో పెట్టారు. అసలు పెద్దిరెడ్డి అటవీ భూమిని ఎక్కడ ఆక్రమించారో డ్రోన్ షాట్స్ తీసి మరీ వీడియో చూపిస్తున్నారు. అంతకుముందు కలెక్టర్ విచారణ చేసి రిపోర్ట్ పంపారు. కానీ ఇప్పుడు పవన్ చేసిన రిపోర్ట్ అంతకంటే పవర్ఫుల్ అంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద యాక్షన్ తప్పదంటున్నారు. మరి ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఈ తెలుగు వారి గుండె చప్పుడు.